మనం కొంత సమయాన్ని అదే దాని మీద కొద్దిగా ధ్యానిద్దాం. 103వ కీర్తన 103వ కీర్తన 2వ వచనములో 2వ వచనం చదువు. ఇక్కడ వాస్తవంగా సమాజంలో ఏం జరుగుతుందంటే, ప్రభువు చేసిన ఉపకారము అనేది చాలామంది బోధకులు ఆశీర్వాదాలతో కూడిన విషయాలు బోధిస్తూ, బాహ్య సంబంధమైన వాటన్నిటిని బోధిస్తూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. ఆత్మీయంగా మనం ఆలోచించవలసింది ఏమిటి అనంటే, ప్రభువు వచ్చింది నశించిన దానిని వెదకి రక్షించుటకు. అది గుర్తుపెట్టుకోవాలి. రక్షణ లేకుండా ఆశీర్వాదములు అనేటివి మనిషికి స్థిరమైనవి కావు. ప్రాముఖ్యంగా రక్షణ. ఏబుని గనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, అతడు రక్షింపబడిన వాడు గనుక బాహ్య సంబంధమైన ఇవి అవసరమే అయినను, ఆత్మ సంబంధమైన రక్షణ, పాపికి రక్షణ, పాపికి పరిశుద్ధత, పాపికి పవిత్రత ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఎంతో ఎంతో అవసరమై ఉన్నవి. గుర్తుపెట్టుకోవాలి. ఏబుకు కలిగిన ఐశ్వర్యం అంతా పోయినప్పటికీ రక్షణలో స్థిరముగా ఉన్నాడు. కాబట్టి స్థిరమైన మాట ఏం చెప్పగలిగాడంటే, తల్లి గర్భము నుండి నేను దిగంబరినిగా వచ్చి తిని అక్కడికి దిగంబరిగానే వెళ్ళేదను అనే మాట అన్నాడు. ఎక్కువ శాతము ఆధ్యాత్మికంగా బోధకులు రక్షణలోని యొక్క నిశ్చయత, హబక్కూకు భక్తుడు అంటాడు ఒక మాట. హబక్కూకు భక్తుడు చూడండి, 3వ అధ్యాయం పేజీ నంబరు 772, పాత నిబంధన 772, 18వ వచనాన్ని నేను చదువుతా, మీరు గమనించండి. పేజ్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఏసేపు తీసింటే చదువు. 18వ వచనం అక్కడ చూపి, వాళ్ళు కూడా చూడండి. హబక్కూకు 3వ అధ్యాయము 18వ వచనం ఏమున్నది అక్కడ? ఆగుదాం. ఇప్పుడు పశువులు వద్దా, పొలాలు వద్దా, తోటలు వద్దా, ఇవన్నీ మనకు వద్దా? ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు వీటన్నిటిని గూర్చి హెచ్చరించినా మీరు మర్చిపోతారేమో అని మాట అన్నాడు. నీకు కలిమి విస్తరించినప్పుడు మర్చిపోతావేమో అని. ప్రభు అయిన యేసు క్రీస్తులో ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే, 2వ లైన్లో 18వ వచనం, నా రక్షణకర్త అయిన రక్షణ. ఇంత గొప్ప రక్షణ అని మనం చదువుకున్నాం. ఇదే రక్షణ దినము అని చదువుకున్నాం. యేసు అనగా రక్షకుడు. 18వ వచనం అతడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను యెహోవా యందు ఆనందించేదను. ఎప్పుడు ఆ మాట అంటున్నాడు అని అంటే, 17వ వచనం చూద్దాం. అక్కడనే 17వ వచనం చదువు. ఆగండి. పూస్తే ఫలమా, పూయకుంటే ఫలమా? ఇంకా చదువు. ఇప్పుడు ద్రాక్ష తోట ఉంది, అది ఫలిస్తే నీకు మేలా, ఫలించకపోతే మేలా? ఇంకా
ఒకవేళ ఒలీవ తోట కాపు కాస్తే మంచిదా, కాయకుంటే మంచిదా? చేనులో పైరు పంట చేతికి వస్తే మంచిదా, రాకపోతే మంచిదా? ఇంకా ఆగుదాం. ఈ 17వ వచనంలో చివరి మాటలు మీకు కాంటాక్ట్ చేస్తాను చూడండి. ఆ చివరి మాట, పూయకుండినను దాని క్రింద, ఫలింపకపోయినను దాని క్రింద, కాపు లేకయుండినను దాని క్రింద, పంటకు రాకపోయినను దాని క్రింద, దొడ్డిలో లేకపోయినను దాని క్రింద, పశువులు లేకపోయినను. ఉన్నాయి, ఇవి ఉండొచ్చు పోవచ్చు, పశువులు ఉండొచ్చు చచ్చిపోవచ్చు, పంట రావచ్చు రాకపోవచ్చు, ప్రతిదీ నీకు ఉండొచ్చు పోవచ్చు. ప్రాముఖ్యం ఏమిటంటే రక్షణ ప్రాముఖ్యం, రక్షణ. అందుకే ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహిమగల రాజ్యము ప్రజలకు అర్థం కాకుండా ఉంది. అందుకొరకే ఎక్కడ చూసినా అభిషేక పండగలు లేకపోతే ఆశీర్వాదపు కూడికలు అని ఏమేమో చెప్పటం వలన ప్రజలు తండోపతండాలుగా వెళ్తున్నారు. ఇక్కడ ఈ భక్తుడు ఏం చెప్తున్నాడు, మనకు ఏవి అవసరమో వాటన్నిటిని బట్టి నువ్వు మర్చిపోయే ప్రమాదం ఉన్నది. ఆ హబక్కూకు అట్లా పట్టుకొని ద్వితీయోపదేశకాండం తీయండి. ఇశ్రాయేలు ప్రజలతో ఏమంటాడో చూద్దాం. ద్వితీయోపదేశకాండము ఖచ్చితంగా తీయాలి. ఎంత ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. 7వ వచనం, 8, 7 ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 7వ వచనం నుండి బాగా చూడండి. సజీవమ్మ తీసుకు అక్కడ చూడు, పక్కన చూపి ముందర వాళ్ళు చూడాలా. అమ్మాయి పేజీ నంబరు 152. అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములను గల దేశము, అది గోధుమలు దేశము. అటుకాగి మళ్ళీ కంటిన్యూ చేయాలి. దేశము, అది గోధుమలు, యావలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పంటను గల దేశము, నూనెయు తేనెయు కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము. తిను దేశము కట్ చేయి. అది ఇనుపరాలు గల దేశము, దాని కొండలలో నీవు రాగి త్రొక్కి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. ఇప్పుడు ఇవన్నీ ఇచ్చినాడు, ఇవి అవసరమే మనిషికి. వీటన్నిటిని బట్టి ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. నాకు పొలం ఇచ్చినందుకు నీకు స్తోత్రము, నాకు బావి ఇచ్చినందుకు స్తోత్రం, బావిలో నీళ్ళు ఇచ్చినందుకు స్తోత్రం, కరెంట్ ఇచ్చినందుకు స్తోత్రము, మంచి రాబడి ఇచ్చినందుకు స్తోత్రము, మంచి బిడ్డలను ఇచ్చినందుకు స్తోత్రము, మంచి ఇండ్లు ఇచ్చినందుకు స్తోత్రము. వీటన్నిటిని బట్టి నువ్వు స్తుతించాలి. రక్షణ ప్లస్ పాయింట్. కలిగిన దారిని బట్టి స్తుతించాలి, నష్టమైన దారిని బట్టి కూడా స్తుతించాలి. మన మనసు ఒప్పుకోదు ఆదాయాన్ని ఆశించే మనసు, లాభాన్ని ఇష్టపడే మనసు. కిందికి వద్దాం ఏమంటాడు, పన్నెండవ వచనం
12వ వచనం. దొరికిందన్న 12వ వచనం. నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదని వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి దాసుల ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించడాన్ని దేవుడైన యెహోవాను మరచెదవేమో, ఖచ్చితంగా మర్చిపోతావు, అనుమానమే లేదు. అందుకే ఆత్మరక్షణ, ఆత్మీయ జీవితం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ఈ లోకంలో ఏది కలిగినా ఇడిచిపోతామా ఉంచుతామా? ఊక చెప్పకూడదు. ఇప్పుడు ఇడిచిపోతామా తీసుకొని పోతామా? ధరణిలోని ధనములెల్లా, ధరణిలోని ధనములెల్లా ధరణి పాలైపోవును. ధరణి అనగా భూమి. నీకు ఏది కలిగి ఉన్నా ఇక్కడనే. అయితే దీని మీద నువ్వు మనసు ఉంచినట్లయితే, అందుకే యోహాను సువార్త అంటాడు, తీయదూకు చెప్తాను, అక్షయమైన ఆహారము, క్షయమైన ఆహారము, ఇవన్నీ క్షయమైపోయేవి. ఏబుకు కలిగినదంతా క్షయమైపోయేవి, కానీ ఆయన విశ్వసించినది క్షయము కానిది. కాబట్టి మనం గుర్తించవలసింది ఏమిటంటే, ఒకసారి నెహెమ్యా గ్రంథం తీయండి. దానియేలు అయిన తర్వాత నెహెమ్యా గ్రంథము. నెహెమ్యానా? క్షమించండి, హోషేయ గ్రంథం దానియేలు పక్కనే 4వ అధ్యాయము. హోషేయ గ్రంథం 746 పేజీ నంబరు, 4వ అధ్యాయము. ఏసేపు చూపి పక్కన 7వ వచనం. 7వ వచనం. ఆగుదామాటికి. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో చదివిందంతా కలిమినే సంపద. హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయము 17వ వచనం నుంచి చదివిందంతా సంపద, కలిమి. అదే మాట లూకా సువార్తలు అంటాడు, ఒకనికి కలిమి విస్తరించుట వాని ప్రాణమునకు మూలము కాదు. నేను చెప్తాను చూడండిగా, ప్రభువుని ప్రేమించినవాడు లేక వాక్యమును ప్రేమించినవాడు త్యాగముతో ప్రభు కొరకు చేయడానికి దేనికైనా రెడీ. బిగపట్టడు. లోభత్వం అది, బిగపట్టుట లోభత్వము. అసలు క్రైస్తవుని యొక్క జీవితంలో మొట్టమొదటి ఉదార స్వభావం, దాతృత్వం ఏమిటి అంటే ఇచ్చుట. ఇచ్చుట. నీవు హృదయాన్ని కనుక ప్రభువుకి ఇస్తే ఇక దేన్ని నువ్వు ఆపలేవు. అందుకొరకే ధనవంతుడు సంగతి మనం చూస్తే, దరిద్రుడైన లాజరును చూస్తే, దరిద్రుడే కానీ ధనవంతుడు ఎవరు? లాజరు. అందుకొరకే మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు అని. అందుకొరకు యేసు ప్రభు అన్నాడు మత్తయి సువార్తలో, మీరు పరలోకమందు ధనమును సంపాదించుకొనుడి, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అని. అంటే ఆత్మరక్షణ చాలా ప్రాముఖ్యమైనది. ఆయన నీకు ఉపకారం ఏం చేశాడు? మధ్యాహ్నం చదువుకున్నాం మనం. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడి. ఎఫెసు పత్రిక 2:6 త్వరగా తీయండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా. ఎవరినందు? యేసుక్రీస్తునందు. యేసు అనగా రక్షకుడు. ఆయన నిన్ను రక్షించుటకు వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, జక్కయ్య రక్షకుడైన యేసుక్రీస్తుని అంగీకరించినంత వరకు, ఒప్పుకొనంత వరకు దోచుకున్నాడు, 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 ఇంకా దోచుకున్నాడు, దోచుకున్నాడు. కానీ సంతోషం లేదు. అందరికీ విసుగొచ్చిపోయింది.
ఎప్పుడైతే యేసుక్రీస్తును సంతోషముతో తన హృదయంలో చేర్చుకున్నాడో దోచుకున్న దాన్ని అంతటిని బయటికి కక్కేశాడు. ఈ మర్మం తెలియదు. అనగబట్టుకునేది ఇప్పుడు ఈ వరకట్న పిశాచాలు, ఈ ధనాపేక్ష సంఘాలులా ఏం పిచ్చి మీరిపోయింది. కారణం ఏమి? హృదయంలో క్రీస్తుకు చోట్లేదు, వాక్యమునకు చోట్లేదు హృదయంలో. ఇప్పుడు మనం పాడతాం, మీకు వస్తే వచ్చులే కానీ, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ. రక్షణ యేసుక్రీస్తులోనే. నీ హృదయము రక్షణ పొందితే, నీవు రక్షింపబడితే జక్కై తీరే నువ్వు చెప్పేది. మొన్న ఏం జరిగిందంటే విన్నమాట, 6 మంది అన్నదమ్ములు, బాగా వినండి, 6 మంది అన్నదమ్ములు ఆత్మరక్షణ. మనం ఒకసారి చూస్తే జక్కయ్యది పదే వింటాం, కానీ అతడు దోచుకున్నాడు, ధనవంతుడని వ్రాయబడ్డది. కానీ క్రీస్తు లోపలికి పోయే వరకు, చేర్చుకునే వరకు దోచుకున్నాడు. యేసు క్రీస్తు లోపలికి పోయిన తర్వాత వెలుగు, దేవుడు వెలుగని మొన్నంతా విన్నాం. ఆ వెలుగు లోపలికి పోయినాక చీకటి కిరణాలు ఉండలేకపోయినాయి. అందుకొరకైనాడు, ప్రభువా నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల 4 అంతలు చెల్లింతును. ఇచ్చేవాడుగా ఉంటాడు కానీ పీక్కొని తినేవాడుగా ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రభువు కొరకు నువ్వు ఖాళీ కావాలి. ఇప్పుడు మీకు ఉదాహరణకు చెప్తాను. దానియేలు భక్తుడు ఉన్నాడు. వేస్తారు సింహబోన్లో. ఇంకా డబ్బు అంతా కట్టుకొని పోతే సరిపోతుందా సింహబోన్ దగ్గరికి? అంటే ఖాళీగా ఉన్నాడా, సంపాదనతో ఉన్నాడా? ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు. ఆస్తిని అంతా తీసుకొని లోపలికి పోయినారా? అదే సజీవ యాగముగా సమర్పణ. సజీవ యాగముగా మిమ్ముని మీరు సమర్పించుకొనుడి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు సమర్పించుకున్నారు హృదయపూర్వకంగా. అందుకొరకే కొరింథీ పత్రికలో శ్రేష్టమైన మాట పౌలు భక్తుడు తెలియపరిచాడు. చూద్దాం ఆ మాట. 8 చూడండి, 2 కొరింథీ 8 5వ వచనం, లేకపోతే 3వ వచనం నుంచి. ఈ కృప విషయం మీరు చదివితే మంచిది. పరిచర్యలో మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు కొలదియేగాక తమంతట తామే. ఇక్కడ ఏం రాయబడిందంటే సామర్థ్యము కొలది కాదు, సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరి. 5వ వచనం, ఇది చెయ్యాలి పని. మొదట ప్రభువుకి, తర్వాత దాసులకు లేక పరిచర్యకి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మొదట ప్రభువుకు సమర్పించుకున్నారు, వాళ్ళు శ్రమలకు సమర్పించుకున్నారు. దానియేలు భక్తుడు మొదట ప్రభువుకు సమర్పించుకున్నాడు, సత్యకు కూడా సమర్పించుకున్నాడు. జక్కయ్య ప్రభువుకు సమర్పించుకున్నాడు, అంత పంచిచ్చేకి సమర్పించుకున్నాడు. హబక్కూకు భక్తుడు ఒలివ తోటలను గురించి చెప్పాడు, చేనులోని పైరును గురించి చెప్పాడు, ద్రాక్ష తోటను గురించి చెప్పాడు. ఆత్మరక్షణ ప్రభువు చేసిన మేలు. ఆత్మశుద్ధి లేనిదే నీ ఆచారము. ఆత్మశుద్ధి అయిన వాడు ఇంకొకని ఆత్మశుద్ధి కొరకు ప్రయాసపడతాడు. హృదయ శుద్ధి పొందినవాడు మరి యొక్క హృదయ శుద్ధి కొరకు ప్రయాసపడతాడు. దోచుకోవడానికి, దాచుకోవడానికి, వేసుకోవడానికి, కాటేయడానికి. చీకటి లక్షణాలు ఇవి. ఎవని యొద్దనైనను దేనినైనను అన్యాయముగా ఎవరిని యేసును చేర్చుకున్న తర్వాత, చూడండి లూకా సువార్త 19వ అధ్యాయము 7వ వచనం చదువు. ఆశీర్వాదము పడిపోతావు. లూకా సువార్త 19 7వ వచనం. ఆరు నుంచి రా.
6 నుంచి రా. ఆ, 6వ వచనమే కదా, చదువు. అది త్వరగా సంతోషముతో ఆయనను చేర్చుకొనేను. ఇప్పుడు కొరింథీ సంఘంతో మనం చదువుకున్న మాట 8వ వచనములో, మొదట ప్రభువునకు తర్వాత మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి, సమర్పించుకొనిరి. ఆయన చేసిన ఉపకారం ఏది అంటే రక్షణ. రక్షణకు మించిన స్వాస్థ్యము క్రైస్తవునికి మరి ఒకటి లేదు. ఇక యూదులంటే బహుశ్రేష్ఠులు. మధ్యాహ్నం చదువుకున్నాం మనం ఎఫెసీ 3:6 వచనంలో, అన్యులమైన మనము యూదులతో సమాన వారసులం, ఇది ప్రభు చేసిన మేలు. చూడా మాట, ఎఫెసీ పత్రిక 3:6. ఏయ్ గట్టిగా చదువే. అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు, ఎవరు అన్యులు? దేని వలన? సువార్త వలన. అన్యులు. మళ్ళీ ప్రారంభించు 6వ వచనం. ఈ మర్మము ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములుగా పాలివారనగుటయేనను అన్నది. కనుక గమనించాలి, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అంటే, అన్నీ దోచుకుంటాము, అన్నీ పట్టుకుంటాము, అన్నీ చేసుకుంటాం. ప్రభు నీకు స్తోత్రం అంట. స్తోత్రాన్ని ప్రభు అంగీకరించడు. నష్టపోయింది ఏది చెప్పు? ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు నష్టపోయింది ఏది చెప్పు? సాతాను మహిమతో నిండిన ఈ లోకములోనికి ఆ దేవదూతల యొక్క మహిమను విడిచి, ఆ పరలోకపు యొక్క మహిమను విడిచి, ఆ పరలోకపు యొక్క పరిశుద్ధతను విడిచి, ఆ పవిత్రమైన స్థలమును విడిచి అపవిత్రమైన లోకములోనికి వచ్చి, అపవిత్రులమైన మన కొరకు, నిరీక్షణ లేని మన కొరకు, దేవుడు లేని మన కొరకు, దేవుని ప్రజలతో సంబంధం లేని మన కొరకు ఆయన తన్ను తాను పాపిగా శాపగ్రాహి అయి ఈ లోకమునకు వస్తే నువ్వు నష్టపోయిండేది ఏంటిది? ఏమర్థమైంది నీకు? ఇప్పుడు ఆ సంఘంలో చూసిన వడ్డీలు వడ్డీలు వడ్డీలు. ఎవడు చెప్పారా నీకు వడ్డీ వ్యాపారం పెట్టమని? ఒరే భ్రష్టుడా, ఒరే ముష్కరుడా, ఒరే దేవుని వాక్యమునకు హృదయమును చెవులను ఇవ్వలేని వారలారా, ఆయన చేసిన మేలేందిరా? ముందు నీ ఆత్మరక్షణ. అందుకొరకే ఆత్మరక్షణ పొందిన వేశ్య రహాబ్ ఏం చేసిందంటే, గుర్తించండి, అన్నదమ్ముల కొరకు, రక్త సంబంధీకుల కొరకు, తల్లిదండ్రుల కొరకు, తనకు కలిగిన వారందరికీ మీరు ప్రమాణం చేయాలి దేవుని పేరట, వారిని రక్షించాలి ఎరుకో నాశనానికి వచ్చినప్పుడు. వేషరహాబు మరణము నెరిగి వెలుగును పొందెను సోదరా, వేషల పొందను గోరి సంసోను వేదన పాలై ఏడ్చెనుగా. వేషరహాబు మరణము నెరిగి వెలుగును పొందెను సోదరా. కనుక ఆత్మరక్షణ, ఒలీవ తోటలు, చేనులోని పైరు, దొడ్డిలో పశువులు, శాలలో గొర్రెలు ఏవి లేకపోయినా నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను ఆనందించేదను. అది ఆయన చేసిన మేలు. నువ్వు నష్టపోవాలిక యేసును అంగీకరించిన తర్వాత. అన్నిటికంటే శ్రేష్టమైనది రక్షణ. ఒకడు సర్వలోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికేం ప్రయోజనము? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఉపకారము అనేది నువ్వు పొంది ఉంటే యేసుక్రీస్తు ద్వారా
ఇతరులకు తప్పకుండా నువ్వు ఉపకారం చేస్తావు. ఏమిటా ఉపకారము అని అంటే రక్షణ, విమోచన ప్రభు దగ్గరికి నడిపిస్తావు. ఆ మాట ఎక్కడుందంటే సంపూర్ణంగా విమోచింపదగిన నామము 111వ కీర్తన 9వ వచనం. ముగించుకుందాం. 111వ కీర్తన 9వ వచనం చదువు. ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేయువాడు, తన నిబంధన ఆయన నిత్యము ఉన్న నిర్ణయించువాడు, పరిశుద్ధమైనది, ఆయన నామము పూజింపదగినది. అందుకొరకే షడ్రక్, మెషక్, అబేద్నెగోలను విమోచించాడు. తన్ను ఆశ్రయించినందుకు, తనకు అప్పగించుకున్నందుకు, దేవాది దేవునికి అప్పగించుకున్నందుకు ఆయన చేసిన ఉపకారం ఏదో నువ్వు పొంది ఉంటే జక్కయ్య హృదయంలో చేర్చుకున్నాడు. 6వ వచనం ఎంత శ్రేష్టమైన మాట. మళ్ళీ చదువు. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందుకే ఏం జరిగింది? కింద 8వ వచనం చదువు. జక్కయ్య ఆ, దిగబడి, ఆ. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తున్నాను. ఎప్పుడు? ప్రభువును చేర్చుకున్నాక. వాళ్ళు ఎవరెవరికి సమర్పించుకున్నారు? ఎక్కడ? 2వ కొరింథీ 8:5. 2వ కొరింథీ 8:5. ఆరని కూర్చున్నావే పెండ్ల కొడుకు తీరు. 2వ కొరింథీ 5:8. మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. వండర్ఫుల్ వర్డ్, శ్రేష్టమైన మాట. తమ్మును తామే అప్పగించుకొనిరి. మొదట ప్రభువునకును. జక్కయ్య అదే చేశాడు. 8వ వచనం. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్. 8 లూకా 19:8. నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకున్న ఎడల అతనికి 400 మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పెను. ఆగుదాం. ఈ దినం ఏముందంటే, ఎంత వాక్యం విన్నా, మీటింగుల కొరకు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, ఎంత కోట్లు పెట్టి మందిరం కట్టి, చాలా కోట్లు పెట్టి కట్టిస్తారులేండి మందిరాలు, భారం లేని మందిరాలు. రోషము లేని క్రైస్తవ్యం, రోషము లేని విశ్వాసం, పౌరుషము లేని విశ్వాసం, నిలకడ లేని విశ్వాసం, పాడైన విశ్వాసం, భ్రష్టు పట్టిన విశ్వాసం, శపింపబడిన విశ్వాసం. చెడును అసహించుకునే శక్తే నీకు రాలేదు. నేను మొన్న చెప్పాను కదా, కుక్క ఏం చేస్తుంది? తిన్నాక వాంతికి చేస్తుంది. వాంతికి చేసింది మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ తింటుంది. అదే కదా మనం పాడేది. మీకు వచ్చి పాడండి. ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపుతేని. బాగలేదని కక్కేది నీవే, బోధ వినేది నీవే, మళ్ళీ తినేది కూడా నీవే. వినేది నీవే, చేసేది నీవే. వినలేదంటావు, మళ్ళీ తర్వాత యాటికోలే అంటావు. అందుకొరకు కుక్క కక్కింది ఎందుకు తింటుందంటే, రెండవసారి దాన్ని తినేటప్పుడు మంచి టేస్ట్ కనపడుతుందంట. కనుక ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు అని అంటే ఆత్మరక్షణ. అన్నిటికంటే ముఖ్యముగా ఆత్మరక్షణ. హెబ్రీలకు రాసిన పత్రికలు అన్నాడు, ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణ. ఎంత గొప్ప రక్షణ అంటే నీవేమి కలిగి ఉన్నప్పటికీ. అందుకొరకే నెబుకద్నెజర్ అన్నాడు, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడైన దేవుడు గాక మరి ఏ దేవుడు ఉన్నాడు? వీరి దేవుడు పూజార్కుడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలను వారి దేవుడు పూజార్కుడు. మరి మనము ఏం మేలు పొందాము, ఏం మర్చిపోతున్నాము, ఏం మర్చిపోలేదు? మనల్ని మనమే విశ్వాసం అనే నావను క్రీస్తు అనే బండ మీద పరిశోధించుకోవాలి. మంచిది. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం.